మీది క్లియర్ గా ఉంది. మానవతరాయ్ గారు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం జాగృతికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కవిత వర్సెస్ బీఆర్ఎస్ లో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది దెయ్యాలు అంటూ నడిచినటువంటి వ్యవహారంగా వస్తా ఇప్పుడు జాగృతి వర్సెస్ బీఆర్ఎస్, ఇక జాగృతి వర్సెస్ జాగృతి పాత నేతలు ఆ స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మొత్తం మీరు? ఏం లేదండి, ఇది ఒక నాటకం. ప్రజల్ని బురుడి కొట్టించడం. నాటకం అంటే ఎవరు ఆడిస్తున్నారు అంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నారని అటు ఇటు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తున్నారు. ఎవరు ఆడిస్తున్నారు? అంతా ఒకటేనండి బాబు. ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ అయినా ఎవరైనా అందులో మధ్యలో దూరితే మాత్రం పిచ్చోళ్ళు గాట ఖాయం. తెలంగాణ ప్రజల్ని మరొకసారి పిచ్చోళ్ళు చేయడానికి వీళ్ళంతా ఒక కొత్త నాటకానికి తెరదీశారు. నేను ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు ఏదైనా ఏ నిర్ణయాలైనా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కి తెలవకుండా జరుగుతాయండి. ఉద్యమ ప్రస్థానంలో అయినా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనైనా కర్త క్రియ కర్మ అన్ని కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి తెలవకుండా ఏం జరగవు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇలా వాళ్ళ మీద అవినీతి కేసుల ఉచ్చులు బిగుస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో ఉన్న కేసు కాస్త సిబిఐకి పోయి, సిబిఐకి పోయినప్పుడల్లా ఇట్లాంటి వార్తలన్నీ కూడా అంటే బయటకు వస్తున్నాయి. అంటే తిరగబడ్డ కేసీఆర్ బిడ్డ, అదేవిధంగా పుట్టింటోళ్లు తరిమేశారు, కన్న తండ్రి పేగుబంధాన్ని తెంపేశారు అని ఈ విధంగా జనాల దృష్టిని మరల్చడం కోసం, కొత్త వార్తలు సృష్టించడం కోసం ఈ యొక్క నాటకం ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అవినీతి కేసులని పోయినాయి. ఒక వారం రోజుల నుంచి నేను కూడా 4-5 డిబేట్లలో టీవీ ఛానల్లో ఈ కవిత గారి గురించే మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఏది ఏమైనప్పటికీ ఇది వాళ్ళ ఇంట్లో పోరండి, వాళ్ళ ఇంట్లో తగాదా, మాకేం సంబంధం, మన తెలంగాణ ప్రజలకేం సంబంధం? ఇది వాళ్ళ బాధే కానీ తెలంగాణ ప్రజల బాధ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ బాధ కాదు, ఇంకో పార్టీ బాధ కాదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు పరిష్కారం చేసుకోవాల్సిన దాన్ని వీధిలో తీసుకొచ్చారు, ప్రపంచం మొత్తానికి తిప్పేశారు. కానీ నేను అడుగుతున్నా, దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం చెప్పండి. అంటే కేసీఆర్ గారికి జ్వరం వస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి జలుబు వస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి ఇంకేదన్నా అయితే రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో వాళ్ళు తన్నుకొని గుద్దుకొని వాళ్ళు కత్తులతో పొడుచుకుంటుంటే రేవంత్ రెడ్డి కారణం. మాకు అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడపడం కోసం ఇందిరా మిల్లు కడుతున్నాం. ముఖ్యమంత్రి గారు రోజుకో జిల్లా పర్యటన చేస్తున్నారు. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో వెళ్లారు, అప్పటి నుంచి కుట్రలు అంటున్నారు కవిత. అదే అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో పోలే, కేసీఆర్ గారు లాగా ప్రత్యేక విమానంలో పోతే ప్రజలతో కలవు. ఈయన ప్రజలతో పౌర విమానంలో పోతున్నారు కాబట్టి అందరు కలుస్తారు. అక్కడ ఒక ఫ్లైట్ లో అందరు ప్రయాణం చేయకూడదా? ప్రయాణం చేసినంత మాత్రాన ఇక అంటగట్టి. మానవతరాయ్ గారు కేవలం ఫ్లైట్ ప్రయాణం గురించే కాదు, ఆమె చాలా పాయింట్స్ రేస్ చేశారు. అంటే కేటీఆర్ మీద పదే కేసులు పెట్టి టార్గెట్ చేసినంత ఇది హరీష్ రావు మీద ఎందుకు చేయట్లేదు? హరీష్ రావు మీద ప్రతిదీ కూడా ఆరోపణలే. ఫామ్ హౌస్ వ్యవహారం కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్ ఇతర వ్యవహారాల్లో కావచ్చు, గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి కేవలం ఆరోపణలు చేయడం, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చి 1 డే స్టేట్మెంట్ కింద వదిలేయడం తప్పితే ఎక్కడ కూడా యాక్షన్ లేదు. అందుకే వీరిద్దరు పాత్ర ఉంది అనేటటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం, ఇద్దరు వ్యవహారం చూస్తే ఎట్లుందంటే, నాకు మోటు సామెత గుర్తొస్తుంది. తెలంగాణలో మా ఖమ్మం జిల్లాలో వాడతారు. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటి కోడలు చూసి పక్కున నవ్వినందుకు వచ్చింది తంట అన్నట్టు కథ. ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు నమోదు, సిబిఐ మన కాళేశ్వరం దాంట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఘోష్ కమిషన్ విచారణ జరిపారా లేదా? ఎందుకు లేవు? అందరి మీద ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో కానీ అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం వల్ల ఏమవుతుందంటే జనానికి ఇంకా వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనో బీజేపీ పార్టీనో వాళ్ళ మీద గతంలో హామీ ఇచ్చిన మేరకు, అంటే 6 గ్యారెంటీలతో పాటు గత పాలకుల బీఆర్ఎస్ పాలకుల అవినీతిని వెలికి తీస్తాం, లూటీ కాబడిన ధనాన్ని తిరిగి తెస్తామని హామీ ఇచ్చిన హామీలో భాగం మేము పనిచేసుకుని పోతున్నాం. కానీ వీళ్ళు ఏమంటున్నారు? కక్ష సాధింపు అంటున్నారు. కానీ ఇప్పుడు కవిత గారు ఏం చేశారు? హరీష్ రావు గారి ఇంట్లో ఎంత బంగారం ఉంది, సంతోష్ రావు ఇంట్లో ఎంత బంగారం ఉంది, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఇన్ని వేల కోట్లు 750 కోట్ల విల్లాలు కట్టే స్థాయి ఎక్కడిది? అదే విధంగా వీళ్ళ బండారాన్ని వీళ్ళే బయట పెడుతున్నారు. అదేవిధంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు, అంటే వీళ్ళలో పల్లారాజేశ్వర రెడ్డి గారు కవిత గారికి చెప్పడం అంటే ఎంత మందికి వీళ్ళలో అనైక్యత ఉన్నది? అంటే వీళ్ళు కొట్టుకొని ప్రజలకు వాస్తవాలు చెప్తున్నా, ప్రజలు తెలిసిపోయింది. ఇప్పటిదాకా ఏంటంటే అనుమానం ఉండే, అనుమానం కాస్త పటాపంచలైంది. కవిత గారి నోటి నుంచి హరీష్ రావుకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? అదే వీళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అట్లయితే ఇప్పుడు కవిత గారికి కూడా ఉన్నాయి కదా ఫామ్ హౌస్, 200 కోట్ల బిల్డింగ్లు ఉన్నాయి కదా. కాబట్టి ఇది కాళేశ్వరంలో వీళ్ళు అవినీతి చేశారు. ఈ వాటాల పంచాయతీ మూలంగానే. ఓకే మనం బీజేపీ వెర్షన్ మీద దిలీప్ చారి గారు మరో వెర్షన్ వెనకాల బీజేపీ ఉంది, కవిత గారి వెనకాల బీజేపీ ఉంది. బీఆర్ఎస్ కనుక వీకెన్ అయితే
ఖచ్చితంగా లాభపడేది ఎక్కువ లాభపడేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కవిత గారికి ఒక ఉద్దేశం ఉంటే దానికి అగ్నికి ఆద్యం పోసినట్టు వెనకుండి నడిపిస్తుంది. ఈ తరహా ఆరోపణలు కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? నమస్కారం అండి, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఈరోజు చర్చ కవిత గారి గురించి, వారి రాజీనామా గురించి, వారి సస్పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అవసరం లేని చర్చగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే తెలంగాణ సమాజంలో ఈరోజు దీనివల్ల ఏం ఉపయోగం లేదు. కవిత టిఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, లేదనుకుంటే కవితను సస్పెండ్ చేస్తారా, లేదనుకుంటే ఆమె రాజీనామా చేస్తుందా? దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం అండి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏం ఉపయోగం ఉంది? వారు ఉంటేంది, పోతేంది, ఇంకో కొత్త పార్టీ పెడితేంది, ఇంకో పార్టీలోకి పోతేంది? దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంది? భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉంది అంటున్నారు కదా, అదే నా క్వశ్చన్. కవిత బయటకు వచ్చి